డిసెంబర్ 31 సెలబ్రేషన్‌కి మొత్తం హైదరాబాద్ గూడా ముస్తాబైతా ఉంది. పబ్బులు ఇటు అనేక ప్రదేశాలలో గూడా మరి కలర్‌ఫుల్ నైట్ అయితే ఉండబోతా ఉన్నట్టు గూడా మనకైతే క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. కానీ పోలీస్ శాఖ గూడా కొన్ని జాగ్రత్తలైతే చెప్తా ఉంది. జాగ్రత్తలు పట్టించుకోకుండా ఆకతాయిలు ఎవరైతే రోడ్డు మీదకెస్తారో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడానికి అదనపుగా 7 బృందాలు హైదరాబాద్‌కైతే వచ్చినట్టు గూడా తెలుస్తా ఉన్నాయి. 120 ప్రదేశాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఏర్పాటు చేశామన్నట్టు గూడా పోలీస్ శాఖ కీలకంగా కొన్ని విషయాలైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రోజు రాత్రి 11 గంటల నుండి జనవరి 1 తారీఖు ఉదయం 5 గంటల దాకా ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేస్తామన్నట్టు కూడా చెప్తా ఉంది. ముఖ్యంగా సాగర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో మల్టీ ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేస్తా ఉన్నామన్నట్టు కూడా పోలీస్ శాఖ ముందుగానే చెప్పింది. ఎవరైనా అటువైపు వెళ్ళాలి అంటే వాటికి సంబంధించిన వేరే మార్గాలు కూడా సూచించడం అయితే జరిగింది. అదేవిధంగా ఓఆర్ఎస్ సంబంధించిన రోడ్ల పైన కూడా భారీ వాహనాలు తప్ప మరి ఏ వాహనాలను కూడా లోపలికి రానియమన్నట్టు కూడా చెప్తా ఉంది. ఒకవేళ మీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలన్నా గాని, లేకుంటే మీరు అత్యవసరంగా ఎటన్నా హాస్పిటల్ గాని, లేకుంటే ఎటన్నా వెళ్ళాలంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటేనే మాత్రమే అలౌ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ పైన కూడా ఎటువంటి వాహనాలు కూడా లోపలికి అలౌ చేయం అన్నట్టుగా చెప్తా ఉంది. ఒకవేళ మీరు ఫ్లైట్‌కెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ సంబంధించిన టికెట్ మీ దగ్గర ఉంటే మాత్రమే మేము ఆ రోడ్డు పైన అలౌ చేస్తామన్నట్టు కూడా పోలీస్ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు రాత్రి 11 గంటల నుండి అనేక ప్రదేశాలలో మరి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లయితే ఉండబోతా ఉన్నాయి. క్లియర్ కట్‌గా పోలీస్ శాఖ ముందునే హెచ్చరికలు జారీ చేసి మరి బరిలో దిగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొదటిసారిగా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే మాత్రము 10,000 రూపాయల జరిమానా మరి అదేవిధంగా 6 నెలల పాటు జైలు శిక్ష ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ మీరు రెండోసారి దొరికేది ఉంటే మరి 15,000 రూపాయలు అదేవిధంగా 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ అయితే మరి కీలక ఆదేశాలైతే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఒకవేళ మీరు మందు తాగిన తీవ్రత భారీ స్థాయిలో ఉంటే మీకు సంబంధించిన లైసెన్స్‌ని కూడా రద్దు చేయడానికి మేము ముందుకొస్తున్నాం అన్నట్టుగా పోలీస్ శాఖ చెప్తా ఉంది. ఒకవేళ మీరు ఏదైనా ఈవెంట్‌కెళ్ళినా గాని 12 తర్వాత మీరు బయటికి అంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత బయటికొచ్చే సమయంలో మీరు ఒకవేళ మందు తాగి ఉండేదుంటే వాటికి సంబంధించిన క్యాబ్‌లలో వెళ్ళండి. లేకుంటే మీకు ఏదైతే పబ్‌కి సంబంధించిన యాజమానులు గూడా మీకు డ్రైవర్స్‌ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పెట్టాల్సిందే అన్నట్టుగా పబ్‌లకు గూడా మరి కొంత చెప్పడం అయితే జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇటు ఏవైతే పబ్బులు నడిపే యాజమాన్యం గూడా పోలీస్ శాఖ మరి నోటీసులు పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. ఎవరు గాని మీ పబ్బు నుండి మద్యం తాగి రోడ్డు మీదకి డ్రైవింగ్ చేసుకుంటా వస్తే ఖచ్చితంగా ఆళ్ళతో పాటు మీరు గూడా బాధ్యులైతారు. మరి ఖచ్చితంగా మీ పైన కూడా చర్యలుంటాయి. మీరు ఖచ్చితంగా డ్రంక్ చేసిన వాళ్ళు ఎవరైతే తాగి ఉంటారో వాళ్ళకి మీరు డ్రైవర్‌ని మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఒకవేళ క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా యూనిఫార్మ్ ఖచ్చితంగా ఉండాలి. క్యాబ్ డ్రైవర్ సంబంధించిన యూనిఫార్మ్ ఉండాలి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి. ఒకవేళ మీకు క్యాబ్‌లో గాని లేకుంటే ఏవైతే ఆన్‌లైన్‌లో మీకు వెహికల్ బుక్ చేసుకునే సందర్భంలో ఎటువంటి ఇబ్బందులైనా గాని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అంటూ ఇటు పోలీస్ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మీకు ఎటువంటి ఇబ్బందులున్నా గాని కొన్ని సంస్థలు మాత్రము ఫ్రీ డ్రైవర్‌ని కూడా ప్రొటెక్ట్ చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మీకు డ్రంక్ చేసి ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని మీ ఇంటి దగ్గర దించేస్తాం అన్నట్టు కూడా కొన్ని పబ్‌లకు సంబంధించిన యాజమాన్యులు కూడా ఫ్రీ డ్రైవర్‌ని కూడా పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే డిసెంబర్ 31న ఈ ఈవెంట్‌లు ఏవైతే ఉన్నాయో ఈవెంట్‌కెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ తిరిగి మీ ఇంటికెళ్ళండి. కానీ రోడ్లపైకొచ్చి మేము రైడింగ్ చేస్తాము, రేసింగ్ చేస్తాము, మేము ఆకతాయి లెక్క అరుస్తాము, కేకలు పెడతాము అంటే పోలీస్ వాళ్ళైతే ఒప్పుకోమని కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా హైదరాబాద్‌లో డీజేలకు కూడా పర్మిషన్ ఇయ్యని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒకవేళ డీజేకి సంబంధించి సౌండ్ లిమిట్ ఏవైతే ఉంటదో లిమిట్ కూడా పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. 12 తర్వాత డీజేలు కూడా మొత్తం క్లోజ్ అయిపోవాల్సిందే. మరి 1 తర్వాత ఎటువంటి పబ్బులు గాని, డీజేలు గాని లేకుంటే ఎటువంటి అనుచితంగా తిరిగే వాళ్ళు గావచ్చు, లేకుంటే అనవసరంగా తిరిగే వాళ్ళు గావచ్చు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా పోలీస్ శాఖ హెచ్చరికలైతే జారీ చేస్తా ఉంది. ముందే చెప్పడం అయితే జరిగింది పోలీస్ శాఖ. జనవరి 1 తారీఖు కుటుంబ సభ్యులతోని ఆనందంగా ఉంటారా? లేకుంటే మీరు జైల్‌లో ఉండి ఇబ్బందిగా మరి ప్రతి ఇయర్ జనవరి 1ని గుర్తు చేసుకుంటూ ఇబ్బంది పాలంటే మీరు గిల్టీ‌గా ఫీల్ అయితారా? మీరే తేల్చుకోండి అంటూ పోలీస్ శాఖ కూడా ముందుగానే చెప్పడం అయితే జరిగింది. సిపి సజ్జనార్ గారు కూడా అనేక దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. సుధీర్ బాబు గారు అనేక విధాలుగా
చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అన్నీ గూడా మీరు స ఏదైతే అవసరమైతేనే బయటికి రండి. వెహికల్‌ని తీసుకొని బయటికి రావాల్సిన ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటేనే రండి గానీ, అనవసరంగా రోడ్డుపైకొచ్చి మీరు ఇబ్బందికి గురి గాకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కానీ చాలా పకడ్బందీగా వ్యూహాలతోనైతే పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేయడానికే చూస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఎక్కడ గూడా అనువాంఛిత ఘటనలు జరిగినా గానీ, ఏమైనా ఇబ్బందులైనా గానీ ఖచ్చితంగా చర్యలుంటాయి. తస్మత్ జాగ్రత్త అంటుంది